రైతులు తక్కువ పంటకాలం ఉండే పంటని ఎంపిక చేసుకోవాలి. ఆ రకంగా చేయడం వల్ల మనకి ఇప్పుడు ఇంతకు ముందు 5 నెలల పంటకాలం ఉండేది. 5 నెలల పంటకాలం కాకుండా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అంటే తక్కువ పంటకాలం ఉండి మనకి 4 నెలల్లోనే పంట వచ్చేటట్లుగా రకాలని డెవలప్ చేయడం జరిగింది. ఆ రకాలని అందుబాటులో ఏమున్నాయి, మన వాతావరణంకి ఏమున్నాయి అన్నది తప్పకుండా రైతులు సమాచారం తెలుసుకోవాలి. తక్కువ పంటకాలం ఉండి ఎక్కువ దిగుబడినిచ్చే రకాలని ఎంపిక చేసుకుంటూ ఇప్పుడు డైరెక్ట్గా మనకి నాట్లు వేసే పద్ధతి అన్నది చాలా అలవాటు మన ప్రాంతాల్లో. మన తెలంగాణ రాష్ట్రంలో నాట్లు వేస్తే కానీ లేబర్ మనకి కూలీల సమస్య అన్నది చాలా ఎక్కువగా ఉంది. లేబర్ సమస్య నుంచి ఓవర్కమ్ అవ్వాలి అంటే పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడం, ఖర్చు వాటికి ఎకరానికి సొంత ఊరు నుంచి తెచ్చుకుంటే 6,000, బయట నుంచి వచ్చే వాళ్ళకి 7,000 వరకు కూడా ఇస్తూ నాట్లు ఎకరం పొలంని నాట్లు వేస్తున్నామని రైతులు చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా డిఎస్ఆర్ అంటే డైరెక్ట్ సీడెడ్ రైస్, డైరెక్ట్గా అంటే మనకి నారు పోసి నాట్లు వేసే పద్ధతి కాకుండా డైరెక్ట్ సీడెడ్ రైస్గా దాన్ని వెదజల్లే పద్ధతిలో చేసుకోవడం వల్ల కూడా మనకి పంటకాలం తగ్గుతుంది. అలాగే కూలీల సంఖ్య కూడా తగ్గి వాటిలో వచ్చే సమస్యలను ముందుగానే రైతులు అవగాహన చేసుకోవాలి. కలుపు జనరల్గా ఎక్కువగా నీటిని పెట్టుకుంటూ చేసేది కలుపు సమస్య కోసం. కూలీల సమస్య ఉంది, కలుపు సమస్య ఉంది. దానికోసం కలుపు యాజమాన్య పద్ధతులు ముందుగానే తెలుసుకొని దానికి సంబంధించిన ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ ఉన్నాయి, పోస్ట్ ఎమర్జెన్సీ ఉన్నాయి. అంటే పంట కన్నా ముందు కలుపు రాకముందు, కలుపు వచ్చిన తరువాత ఎటువంటి మందులు పిచికారీ చేసుకోవాలి అన్న విషయాన్ని అవగాహన చేసుకుంటే కనుక ఈ డైరెక్ట్ సీడెడ్ రైస్ని రైతులు పాటించుకోవచ్చు.